హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 35. దితి కూడా ముత్తైదులు రుద్దే రుద్దుడు తట్టుకోలేక కేకలు పెడుతున్నా కూడా ఆమెని స్నానం చేపించి రెడీ చేశారు. శక్తి వాళ్ళ సైడ్ నుంచి దితికి ఇవ్వాల్సిన జ్యువెలరీ రావడంతో డిజైన్ నచ్చిందో లేదో కనుక్కోమని, నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చి వేరే డిజైన్ తెప్పిస్తానని శివతో పంపించింది రేవతి. దాంతో అది వాళ్ళ వదినకి చూపించడానికి ఇంటికొచ్చిన మైథిలి చేతికిచ్చి సోఫాలో కూర్చున్నాడు శివ. మామూలుగా బామ్మర్ది గాని, బామ్మర్దికి సంబంధించిన వాళ్ళు గాని వస్తే ఎక్కడైనా అమ్మాయి తరఫు అన్నలు, తమ్ముళ్ళు మర్యాదలు చేయాలి. కానీ శివని చూస్తేనే మొహం మాడు పెట్టుకుంటున్నారు ముగ్గురు. చందన కూడా నిద్ర లేచి ఆవలిస్తూ కిందకొచ్చేసరికి సోఫాలో శివ కనిపించేసరికి శివ బావా అంటూ లేడి పిల్లలాగా చెంగు చెంగున గెంతుతూ వచ్చి అతని పక్కన కూర్చోవడంతో శివతో మాట్లాడడం ఇష్టం లేనట్టుగా అక్కడక్కడ తిరుగుతున్న వంశీ వాళ్లతో సహా మిగిలిన వాళ్ళందరూ ఆమె చొరవకి బిత్తరపోయారు. శివ కూడా వంశీ వాళ్ళు ఉన్నారని గమనించి చందనని అవాయిడ్ చేస్తుంటే, సారీ చెప్పాను కదా బావా, ఇంకా ఎందుకు నీ కోపం అంది. ఏంటే పిల్ల, మీ అక్క వాళ్ళ అన్నని చేసుకుంటుంది, నువ్వు వాడి తమ్ముడిని చేసుకుందామని అనుకున్నారా? బాగుంది. ఒకే ఇంటికి అక్కా చెల్లెలు ఇద్దరు కోడలుగా వెళ్తారా అని ఎవరో పెద్దవాళ్ళు ఆట పట్టించారు. అప్పుడు గాని చందని లోకంలోకి రాలేదు. అప్పుడు ఇంట్లో బంధువులు ఉన్నారన్న విషయం జ్ఞాపకం వచ్చి చుట్టూ భయం భయంగా చూసేసరికి మైథిలి వాళ్ళు అయోమయంగా మొహాలు చూసుకుంటే, వంశీ వాళ్ళు మాత్రం చూపులతోనే కాల్చేలా చూస్తున్నారు. కంగారుగా లేచి నిలబడి గదిలోకి వెళ్ళిపోయింది. ఇక శివ తలెత్తి చూడలేక నార్మల్గా ఫోన్ చూస్తున్నట్టుగా అలాగే కూర్చోడంతో అమ్మలక్కలు నవ్వుకుంటున్నారు. నెక్లెస్ చాలా బాగుంది, మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదని దితి చెప్పడంతో మైథిలి అదే విషయం శివకి చెప్పి నెక్లెస్ బాక్స్ ఇవ్వడంతో అది తీసుకుని ఇంటికెళ్ళిపోయాడు. గబగబా కంగారుగా లోపలికి వెళ్ళిపోయిన చందన భయంగా బెడ్ మీద పడుకుని తల బాదుకుంటూ, నేనేంటి ఇంత పిచ్చిదానిలాగా బిహేవ్ చేశాను, బావని చూసిన తొందరలో ఇంట్లో అంతమంది ఉన్న విషయం ఎలా మర్చిపోయాను, ఛా, నేను ఇబ్బంది పడ్డమే కాకుండా బావని కూడా ఇబ్బంది పెట్టాను. మమ్మీ వాళ్ళు చూసినా ప్రాబ్లం లేదు, వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కాబట్టి. కానీ అన్నయ్యలు మాత్రం ఊరుకోరు కదా. ఆమె అలా ఆలోచిస్తూ భయపడుతున్నప్పుడే రూమ్ డోర్ సౌండ్ రావడంతో ఉలిక్కిపడి భయంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ వంశీ నిలబడి కనిపించడంతో పై ప్రాణాలు పైనే పోయాయి. అన్నయ్య అని మాట రానట్టుగా తడబడిపోతూ ఉండడం వంశీ కూడా గమనించి లోపలికొచ్చి బెడ్ మీద కూర్చొని చెల్లెల వైపు చూసేసరికి ఆమె కూడా వచ్చి పక్కన కూర్చుంది. చూడు చందు, ఇంట్లో అందరికంటే చిన్నదానివి కాబట్టి నాకు అక్కలిద్దరికంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. పెద్దక్కని ఆ కోపిష్టి బావగాడికి ఇచ్చి చేస్తున్నందుకే నాకు ఇరిటేషన్తో నరాలు చిట్లిపోతుంటే నువ్వు ఆ శివగాడితో క్లోజ్గా ఉండడం నాకేం మాత్రం నచ్చట్లేదు. పైగా ఆ శక్తి అక్కని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడంటే అది కూడా లేదు. ఈ శివగాడు కూడా మన వైపు ఉన్నట్టే ఉంటాడు, కానీ వాళ్ళన్న మాట జవదాటడు. నేను అనుకుంటే దితి పెళ్లి ఆపడం నాకు చిటికెలో పని. వంశీ ఆ మాట అనగానే కంగారుగా చూస్తూ, వద్దన్నయ్య, అక్కకి బావంటే చాలా ఇష్టం అంది చందన. అందుకే ఆ రీజన్, ఇంకా వాడు అక్క న్యూస్‌లో వైరల్ అయ్యారన్న మరొక రీజన్ వల్ల సైలెంట్‌గా ఉంటున్నాను గానీ, నాకసలు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు అన్నాడు వంశీ. చందన సైలెంట్‌గా ఉండేసరికి, శివం మీద నీకెలాంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా మర్చిపో చందు. ఈ మాటలు నువ్వు నాకు సొంత చెల్లెలివి కాదు, పెదనాన్న కూతురివి కాబట్టి నేను చెప్పట్లేదు. నాకు మన ఆరుగురు ఒకటే. ఇందాక చెప్పినట్టు డాడీ వాళ్ళ పరువు ఆధారపడుంది కాబట్టి సైలెంట్‌గా ఉంటున్నాను. కానీ అక్క పెళ్లి కూడా వాడితో జరగనిచ్చేవాడిని కాదు. బీ కేర్‌ఫుల్. నీకు అంతకంటే డబ్బు ఇంకా అందగాడైన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వంశీ. వంశీ డోర్ వేసి వెళ్ళిపోగానే బెడ్ మీద తల పట్టుకుని కూర్చున్న చందన మొబైల్ రింగ్ అయ్యేసరికి ఫోన్ వైపు చూసిన ఆమెకి శివ కాలర్ ఐడి కనిపించింది.
శివ మీద కోపంగా ఉన్న చందన కాల్ లిఫ్ట్ చేయకుండా అసలు మొత్తం ఈ బావ వల్లే వచ్చింది. తనే గనుక మాట్లాడి ఉండుంటే నేను ఈరోజు అందరి ముందు ఫూల్ అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. నేను మాట్లాడను అనుకుంది. తను వెళ్ళిపోయాక వంశీ వాళ్ళు చందనని ఏమైనా అన్నారేమోనని కనుక్కోవడం కోసం శివ మరొక 4, 5 సార్లు ఫోన్ చేసినా చందన ఫోన్ ఎత్తకపోవడంతో అబ్బో ఇప్పుడు మేడం గారు నా కోపాన్ని షిఫ్ట్ చేసుకున్నారనమాట అనుకున్నాడు. శక్తి ఇక లాభం లేదని ఏజెన్సీకి ఫోన్ చేసి అరవడంతో అతను ఏ వ్యక్తితో మాట్లాడుకున్నాడో ఆ వ్యక్తికి రీసెంట్గా యాక్సిడెంట్ అయిందని, ఒక డిటెక్టివ్ మరొక వ్యక్తితో తన డీల్ చేసే కేసు గురించి డిస్కస్ చేయడు కాబట్టి మాకు తెలియదని చెప్పారు. దాంతో ఇక లాస్ట్ హోప్ కూడా పోయేసరికి శక్తికి విసుగు అంతకంతకు ఎక్కువ అవుతుంది. మరో 4 రోజుల్లో పెళ్లి కావడంతో బంధువులు రావడం, పెళ్లి పనులు జోరందుకోవడం ఒకేసారి జరిగింది. ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకోవడం కోసం మైథిలి వాళ్ళు పని వాళ్ళని ఎక్కువగా అపాయింట్ చేసుకుంటున్నారు. ఇక సంగీత్ కోసం కూడా ఏర్పాట్లు మొదలయ్యాయి. మంచి ఆహ్లాదాన్ని కలిగించడం కోసం లైట్ పింక్ కలర్ బెలూన్స్‌తో మొత్తం గార్డెన్‌లో స్టేజ్ డెకరేట్ చేశారు. లైట్ పింక్ కలర్‌లోనే మొత్తం డెకరేషన్ వస్తువులు ఉండేటట్టుగా చూసుకున్నారు. ఇక స్టేజ్ వెనకాల 2 హార్ట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నట్టుగా డార్క్ పింక్ కలర్‌లో థీమ్ వస్తుంది. బెలూన్లు కూడా హార్ట్ షేప్‌లో అందరికీ అందేలా పైనుంచి కిందకి వేలాడుతూ ఉంటాయి. వెనుక స్టేజ్ పైన హార్ట్ షేప్ థీమ్ పక్కకి అటు ఇటు దితి శక్తి ఎంగేజ్మెంట్ ముందు చేసిన ఫోటోషూట్లో తీసిన ఫొటోస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. డ్రెస్ కోడ్ కూడా యూత్ అందరికీ లైట్ పింక్ అయితే పెద్ద కపుల్స్ అందరూ డార్క్ పింక్ వేసుకోవాలి. శక్తి మిత్రకి యాక్సిడెంట్ అవ్వడంతో అసహనంగా ఉండేసరికి ఇంకా రెడీ అవ్వలేదా అన్నయ్య అని శివ అడిగేసరికి ఏంట్రా రెడీ అయ్యేది అని గట్టిగా అరిచేసరికి శివ సైలెంట్ అయిపోయి ఒకసారి రూమ్ బయటకి చూస్తే ఆ అరుపులేంటని అప్పటికే అందరూ అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఏం లేదు. బాత్రూంలో ఉండి నా మాట వినపడకపోయేసరికి కాస్త గట్టిగా మాట్లాడొచ్చు కదా అని అరిచాడని చెప్పి వాళ్ళని పంపించేసి డోర్ లోపల నుంచి లాక్ చేశాడు శివ. అన్నయ్య నీ మైండ్‌లో ఏం రన్ అవుతుందో నాకు తెలీదు గానీ, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్. పైగా నువ్వెంత టాలెంటెడ్ ఇంకా మంచి మనిషి అయినా కూడా నీ మూర్ఖత్వం వల్ల వంశీ వాళ్ళందరూ నిన్నొక విలన్ లాగా చూస్తున్నారు. పెళ్లి దగ్గర పడుతున్నా కూడా నీతో పెళ్లి కోసం వాళ్ళ చెల్లెల జీవితం కోసం వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే స్థితిలో లేనే లేరు. ఎవరి దాకో ఎందుకు నీ ముందు మాట్లాడాలంటే భయపడే చందన కూడా నీ గురించి కామెంట్స్ చేస్తుంది. అది తన తప్పు కాదు. నీ మూర్ఖత్వంతో నువ్వే తగ్గించుకునే నీ గౌరవం. అసలు ఏంటి నీ ప్రాబ్లం? మైథిలి అత్త మనకి అత్తయ్య కంటే ముందే డాడీకి చెల్లెలు. ఆయనే ఆమెని క్షమించి మేనకోడల్ని కోడలుగా చేసుకుంటుంటే ఇంకా ఏంటి నీ పంతం? శివ అడిగే ఏ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో శక్తి అసహనంగా పక్కకు చూస్తుంటే ఇది నువ్వు కాదన్నయ్య. మా అన్నయ్య ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. కానీ ఇలా సమాధానం చెప్పలేక మొహం చాటేయడు. చెప్పు వదిన్ని పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? పోనీ వదిన క్యారెక్టర్ తప్పు అనుకోవడానికి నాకు తెలిసి తను అలాంటిది కాదు. ఇంట్లో అందరూ కాంప్రమైజ్ అయ్యి ఒక ఫ్యామిలీ లాగా మారిపోయిన తర్వాత నీ ప్రాబ్లం ఏంటి? శక్తి ఏం సమాధానం ఇవ్వకపోవడంతో శివ నవ్వుతూ ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఈగో. నీకు ఈగో. ఇప్పుడు వాళ్ళని క్షమించేసి వాళ్ళని దగ్గరికి తీసుకుంటే వాళ్ళు చేసింది కరెక్ట్ కాబట్టి ఇన్ని సంవత్సరాలకైనా దగ్గరికి తీసుకున్నారని వాళ్ళు ఫీల్ అవుతారని, వాళ్ళు చేసింది తప్పే అని పదే పదే ప్రూఫ్ చేయాలి కాబట్టి నీ క్యారెక్టర్ కాకపోయినా నువ్వు ఈగోని చూపిస్తున్నావు. నువ్వు అవునన్నా కాదు అన్నా పెళ్లి జరిగిపోతుంది. ఇక టైం వేస్ట్ చేయకుండా నీకోసం డ్రెస్ బెడ్ మీద తీసిపెట్టింది మమ్మీ, వేసుకునిరా అని చెప్పి వెళ్ళిపోయాడు శివ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.